దోస్తులు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు? బాగుంది ప్రార్థిస్తుంటాను. నరం లేని నాలుగు రకాలుగా మాట్లాడతారంట. మన పెద్దలు చెప్పిన సామెతే ఊరికినే పావు. నిజమే, ఇవన్నీ వాస్తవాలే. ఎందుకంటే ఏం మనుషులరా బాబు అనిపిస్తుంటుంది నాకు ఒకసారి కొంతమందిని చూసినప్పుడు. రీసెంట్గా మన ఒక శివ అనే వ్యక్తి ఎడారి ప్రాంతం నుంచి వీడియో పెడితే ఇంకొక 3 రోజులు ఎలా ఉంటే నేను చనిపోతానని చెప్పి బాధపడుతుంటే చాలామంది డ్యూయట్లు చేసి కాపాడమని అడిగారు. మొత్తం మీద దేవుడి కృపను బట్టి అతను ప్రాణాలతోటి హ్యాపీగా ఇంటికి చేరుకున్నాడు, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాడు. అయితే అతను ఇచ్చి కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లో అతను ఎదుర్కొన్న సమస్యలు చెప్పాడు అనమాట. ఆ సమస్యలో ముఖ్య కారణం 60 డిగ్రీలు ఒకటి చెప్పాడు ఎండ గురించి. అయితే ఏ నోరైతే అతను కాపాడమని అడిగిందో, ఏ చేతి అయితే అతను ప్రార్థించి అతని కోసం ఇప్పుడు వాళ్ళే అతను విమర్శిస్తున్నారు. నా మనసుకి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది కేవలం వీడియోలు వైరల్ అవడం కోసం, లైకులు సంపాదించడం కోసం చాలామంది ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్లో ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్ వేసుకుని అతను విమర్శించడం ప్రారంభించారు. అసలు మీరు ఎందుకు అతను విమర్శిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. అతన్ని విమర్శింటే వీళ్ళని కూడా మీరు విమర్శించాలి. కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాను మీకు. రీసెంట్గా ఒక అతను కోవిడ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, బాగా డబ్బు సంపాదించుకున్న యూట్యూబరు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను కూడా చాలా ఇంటర్వ్యూ ఇచ్చాడు, చాలా టీవీ ఛానల్కే. అతను ఏం చెప్పాడు తెలుసా మీకు? కోవిడ్లో లేని పనులన్నీ కల్పించి చెప్తాడని చెప్పాడు. తర్వాత వచ్చి సాయంత్రం వేసరికి మన ఆడవాళ్ళని ఆ కోవిడ్లో అనుభవించారని కూడా చెప్పాడు. ఈ కంటికి కనిపించలేదా మీ కంటికి? ఆ కోవిడ్లో లేని పని అని చెప్తారా? ఎందుకు చెప్తారు? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అక్కడ. ఇంకోటి, ఒక ఆవిడ బ్యూటీ పార్లర్లో చేస్తుంది, ఇంటి దగ్గర కలో గంజి తాగితే సరిపోతుంది, ఇక్కడికి వచ్చి కష్టాలు పడొద్దు, ఈ ఇబ్బందులు పడద్దు, ఇక్కడ నరకం కింద ఉంటుందని చెప్పడం జరిగింది. సుమారు ఆవిడ 1,00,000 రూపాయల జీతం సంపాదించదు నెలకే. ఇల్లు మీద ఇల్లు కట్టుకుంది, బంగారం కొనుక్కుంది. అంతెందుకు ఒక వీడియో చూశాను, చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఒక లిప్స్టిక్ మొత్తం కోవిడ్లో ఎక్కడా దొరకలేదంట ఆవిడకి. తిరిగి అలసిపోయి ఆఖరికి కోవిడ్ సిటీలో ఎక్కడ మొబైల్కి ఎక్కడ దొరికిందంట. చాలా హ్యాపీ ఫీల్ అయిందంట ఒక లిప్స్టిక్ కోసం. అంత లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది ఆవిడ. ఇంకా కొంతమంది వ్యక్తులు యజమాని చెప్పని పనులు కూడా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం తాపి మేస్త్రులు అయిపోయారు, వంట మేస్త్రులు అయిపోయారు, ఎలక్ట్రీషియన్లు అయిపోయారు చాలామంది. ఇక్కడ యజమానులు బలవంతంగా ఎవరికి ఏ పనులు చెప్పరు. మనకు వచ్చా అని అడుగుతారు, రాదంటే ఆ సంబంధించిన వ్యక్తులు తీసుకొచ్చి చేపిస్తారనమాట. ఓకేనా? ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటుంది. ఇకపోతే షో గురించి మాట్లాడుకుందాం. మీకు వీళ్ళందరూ మీకు కంటికి కనిపించలేదు కదా, వీళ్ళు ఎవరు విమర్శించరు. మరి ఇప్పుడు షో మా అమాయకుడు ఎందుకో చెప్పనా? మీకు జనరల్గా మీ ఫోన్లో కనిపించే టెంపరేచర్ మాత్రం మీరు చూస్తారు. అంటే 45, 50 అట్లా చూస్తారు. మా అయితే గట్టిగా 55, అంతేనా? కానీ ఎడారి ప్రాంతంలో నేను వెళ్తున్నాను కదా, ప్రతిరోజు మాకు ఎక్కువ ఎడారి ప్రాంతంలోనే పనులు ఉంటాయన్నమాట. ఎడారి ప్రాంతంలో పైనుంచి వచ్చే ఎండ ఒకటైతే ఇసుకలోంచి రిఫ్లెక్ట్ అయ్యి, అంటే ఇసుక వేడెక్కి దాని నుంచి వచ్చి ఆవిరి 15 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? దీన్ని గమనించారా మీరు? అతను చెప్పింది కరెక్టే. వాతావరణంలో 50 డిగ్రీలు ఉంటే మరి ఇసుక వేడెక్కిపోయి ఆ వేడి నుంచి వచ్చి ఆవిరితోటి ఇంకెంత ఉంటుంది అక్కడ? ఆ వడగాలి ఎలా తగులుతుందో మీకు తెలుసా? మీకు ఉందా అనుభవం ఎప్పుడైనా సరే? ఎప్పుడైనా ఎడారిలోకి వెళ్ళారా మీరు? ఆ అనుభవాన్ని మీరు పొందుకున్నారా? ఆ ఇసుక దుమ్ము వచ్చి కొడుతుంటే అది ముఖం మీద, ఒంటి మీద పడి ఎంత మండుతుందో మీకు తెలుసా? 1 గంట 2 గంటలు ఒక పూట ఉండడానికి మేము విలవలు ఆడిపోతాం అక్కడ. అలాంటిది అతను చుట్టుపక్కల కనుచూపు మేరలో ఒక మనిషి లేడు, ఆ పని తెలియదు. ఒక పని అని చెప్పి ఒక పనికి తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అతనికి చేత కాలేదు, అతను బాధ అతను చెప్పుకున్నాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు. ఓకేనా? కానీ నేను చెప్తాను, అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కష్టపడి పని చేస్తున్నారు కాదని అన్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబం కోసం తట్టుకున్నారు, అన్ని భరించుకున్నారు. ఇతను భరించుకోలేకపోయాడు కాబట్టి అలాంటి వీడియో పెట్టుకుని అతను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. అతను తప్పే ఉంది అందులో. ఇకపోతే మీ విషయానికి వద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు ఎవరు మీ కంటికి కనిపించలేదు విమర్శించడానికి. మీరేమంటున్నారు? మేము ఆడవాళ్ళు వేయండి మేము కష్టపడిపోతున్నాము, మేము మొగలు వేయండి మేము కష్టపడుతున్నాము, అది ఇది అని అంటారు కదా. మీరు సాయంత్రం వేసరికి గూటి చేరిపోయి ఏసీ లాంచ్ చేసుకుని కూలింగ్ వాటర్ తాగి నచ్చిన ఫుడ్ వండుకుని నచ్చిన బట్ట కట్టుకుని తిరుగుతుంటారు. కనీసం అక్కడ మీకు ఒక పరిస్థితి తెలుసు, మీకు తాగడానికి చల్లటి నీళ్ళు ఉండవు తెలుసా? మీకు ఏసీలు ఉండవు, కూలర్లు ఉండవు. ఆ ఎండలోనే మగ్గిపోవాలి. అలాగా ఎలా ఉంటాడు మనిషి అనేవాడు? చెప్పండి మీరే. అన్ని తట్టుకుని ఉండేవాళ్ళు ఉన్నారు, దాన్ని తట్టుకోలేని వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? అతను నాకు వీడియో పెట్టినప్పుడు ఒకటే చెప్పాను, ఇండియా ఎంబసీని సంప్రదించండి, లేదంటే నెంబర్ పంపించమంటే పంపిస్తాను, ఆ నెంబర్ని సంప్రదించండి చెప్పడం జరిగింది. ఒక అతను అయితే ఏకంగా సాహసం చేసి పెద్ద సూపర్ హీరోలాగా వెళ్ళి తీసుకొచ్చాడు అతను. లక్కీగా మన ఇండియా ఎంబసీ సపోర్ట్ చేసిందిగా సరిపోయింది, లేకపోతే అది ఇంకా ప్రమాదం ఉండే. కోవిడ్ గురించి తీసుకునే పనిష్మెంట్లు చాలా అధికంగా ఉంటాయి. అతను ఎవరో హీరో అని అనగానే అతను వెళ్ళిపోయి తీసుకొచ్చాడు అనమాట. జాగ్రత్తగా ఆలోచించేయండి ఏ పనులన్నా చేస్తే. కేవలం ఏదో హీరోలు అయిపోవడానికో, లేకపోతే టిక్టాక్లో లైక్లు కామెంట్లు సంపాదించడానికో, నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా విమర్శించడానికి ట్రై చేయకండి మనుషుల్ని. అర్థమవుతుందా? అతని ప్లేస్లో మనం ఉండి ఆలోచించాలి ఏం జరిగింది అన్నదని. బిల్డింగ్ల పైన పని చేస్తూ ఉంటాం మేము. ఆ కంప్రెషన్ నుంచి వచ్చి వేడి ఎంత ఉంటుందో తెలుసా మీకు?
బిల్డింగ్ పై ఏసీ కంప్రెసర్ ఒకసారి నుంచి చూడండి, వెళ్ళి మీకు ఎడారిలోకి మీరు వెళ్ళక్కలొద్దు. ఈ బిల్డింగ్ పైన మీరుండే అపార్ట్మెంట్ పైకి వెళ్ళి కంప్రెసర్ మధ్యలో నుంచోండి, ఒక 10 నిమిషాలు చూద్దాం, నుంచోగలరేమో. బయట 50 డిగ్రీలు ఉంటే ఆ కంప్రెసర్ నుంచి వచ్చేది ఒక 20 నుంచి 30 డిగ్రీలు ఉంటుంది. అలాంటి వీళ్ళు కూడా మేము పనిచేస్తూ ఉంటాం. కొంచెం ఆలోచించి మాట్లాడండి ఏదన్నా మాట్లాడే ముందు, అంతే తప్ప నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు విమర్శించి మాట్లాడగలరు. మీరు విమర్శించాలనుకుంటే శివనే కాదు, వీళ్ళని కూడా మీరు విమర్శించండి. గల్ఫ్ దేశాలకు రావద్దని ఎవరు చెప్పరు, రావాలి, ప్రతి కష్టాన్ని పడాలి. అక్కడ కష్టపడితే ఏదైనా ఫలిస్తుంది. కూర్చోబెట్టి ఎవరు జీతాలు ఇవ్వరు కదా, అతను తట్టుకోలేబెట్టి అతను వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ పడాల్సిందే, ప్రతి కష్టం పడాల్సిందే. ఎక్కడో నూటుకో కోటుకో ఒకటికి ఇలాగా బలైపోతూ ఉంటాడు అనమాట. అందరూ ఇలాగ ఉండరు కదా. ఇక్కడ చాలా మంది హ్యాపీగా కష్టపడుకుంటున్నారు, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు, బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, హ్యాపీ జర్నీ చేస్తున్నారు. కాకపోతే కష్టాలు ఉంటాయి, కష్టాలు భరించనే కదా ప్రతిఫలం పొందుకునేది.